ఏర్పడడానికి గల కారణం ఏమనగా ప్రతి ఒక్కరు ఒక 5 మందిని ప్రభావితం చేస్తాం, 5 నుంచి 10 మందిని ప్రభావితం చేస్తాం. 50 లక్షల ఓట్లు మావి తక్కువ అంచనా వేయొద్దండి. అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో బటన్లు నొక్కారు, అందులో డిఎస్సి బటన్ నొక్కలేదు. మీరు ఎన్ని నొక్కారు? బాగోదు నేను చెప్తాను. కానీ దగా డిఎస్సీ అంటే గుర్తుకొచ్చేది జగన్ అన్న అనే పరిస్థితి మనకు వచ్చింది. ప్లీజ్ సార్ ఆలోచించండి. మేము మీకు అర్థిస్తున్నాం సార్, మీకోసం ప్రాధాయపడుతున్నాం. మా బాధను అర్థం చేసుకోండి. 5 ఏళ్ళుగా మేము కష్టపడుతున్నాం. ప్లీజ్ సార్ మాకు కడుపు కొట్టద్దు, అందుకే కావాలంటే మమ్మల్ని కొట్టండి, శారీరకంగా హింసించండి, అంతేకాని మానసికంగా మాత్రం వద్దు సార్, కడుపు కొట్టొద్దండి. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. 25,000 మెగా పోస్టల్ డిఎస్సీతో ఈ మెగా డిఎస్సీ ఖచ్చితంగా రిలీజ్ చేయండి. ఈ 0 డిఎస్సీ అనేటువంటి ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయండి. అత్యధికంగా మేము చెప్తున్నాం సార్, ఉండేటువంటి బొత్స సత్యనారాయణ గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. సార్ ఆలోచించండి, నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ మేము మమ్మల్ని మా కడుపు మాత్రం కొట్టద్దండి, అంతగా కావాలంటే శారీరకంగా ఇబ్బంది పెట్టండి, కానీ మా కడుపు మాత్రం కొట్టదు. మమ్మల్ని నమ్ముకొని జీవితాలు మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అక్క, మా అందరూ కలిసి ఉన్నాం. ఒక్క టీఎస్సీ పోస్ట్ రాకపోతుందా? జగనన్న మా కంట్లో వెలుగు నింపకపోతాడా? మా జీవితాల్లో వెలుగు నింపకపోతాడా అని ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తాం సార్. మా ఆవేదన ఇది వ్యక్తం చేసుకుంటున్నాం. దయచేసి చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని చల్లబరచండి. ఖచ్చితంగా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ రిలీజ్ చేయండి. ఖచ్చితంగా ఈ విన్నపాన్ని ఖచ్చితంగా మీడియా సంస్థలందరికీ మేము ధన్యవాదాలు తెలుసుకొచ్చున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళేవరకు ప్రజలు మీరు ఖచ్చితంగా ప్రోత్సహించాలని మీకు కూడా జై హింద్. థ్యాంక్ యూ సార్. సంవత్సరాల నుంచి కష్టపడి పేరెంట్స్ దూరంగా ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ నానా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ మేము ఎన్ని కష్టాలు పడి చదువుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉంది, వాటినన్నింటినీ రూపుమాపాల్సింది పోయి మీరు రాష్ట్రాన్ని మొత్తం అసలు తాకట్టు ఎలా పెడతారండి? వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని ఇంతమంది లక్షల్లో మంది ఉంటే అసలు 4 పోస్టులు అనంతపురం జిల్లాకు 4 పోస్టులు అంటే ఏమన్నా అసలు పేరెంట్స్ దూరంగా ఉన్న పిల్లలు కూడా తెలియదు. ఆ కోచింగ్లకి వేలు ఫీజు, ఐసీ బ్యాచ్లని, ఆ బ్యాచ్లని, ఈ బ్యాచ్లని ఎంతగా మేము చదువు మాత్రమే ధ్యేయంగా అనుకొని అంతగా కష్టపడి చదివితే మీరు 4 కోట్లు ఎట్లా ఇస్తారు? అసలు ఆ జీవో ఎవరు తెమ్మన్నాడు మిమ్మల్ని? జీవో 117 రద్దు చేయాలి మీరు. అసలు కొంచెం కూడా దయనీయం అనిపించట్లేదా? అసలు ఉన్న పోస్టులు మీకు ఇవ్వడానికి ఏమండి మీకు? అసలు అన్ని సంక్షేమ పథకాలు ఎవరిని బాగు చేసినట్టు? డబ్బు ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది.
భయపడదు. ఎప్పుడైతే టీచర్లు వృత్తిలోకి జాయిన్ అయ్యి పిల్లలని డెవలప్ చేస్తేనే వృత్తి మన ప్రభుత్వం బాగుపడుతుంది. ఫస్ట్ అసలు మీరు రెడీనా? కుర్చీ దిగడానికి రెడీనా? తెలంగాణలో లైవ్ లో చూసినావా? తెలంగాణలో జరగలేదా అసలు కదా? అసలు మా పోస్టులన్నీ ఎవరికి ఇస్తావు? అంగన్వాడీ లేకపోయా, ఎస్జిటీలన్నీ అసలు రాష్ట్రంలో కరోనా పోయినారు వాళ్ళ పోస్టులు అడి. అసలు పాత వాళ్ళకి ఇచ్చినామంటే పాత వాళ్ళలో కనీసం ఒక 7 కొంతమందికి మిగిలిన 20,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మాకు తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలి. లేకపోతే పక్కకి కుర్చీ దిగిపోతాను. అసలు ఈసారి మాత్రం ఓట్లన్నీ నీకు మాత్రం అసలు పడనీయం. నిరుద్యోగం కలిసి ఆ కుర్చీ కదా షేక్ అయిపోతుంది. చెప్తున్నా ప్రకటించాలి మెగా డిఎస్సి. నాకు కొట్టే వల్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత 4.5 ఏళ్ల నుంచి నిరుద్యోగులు జగనన్న మాట తప్పుడు మడమ తిప్పడని చెప్పి మేము ఉద్యోగాలు వస్తాయి, మేము ఉపాధ్యాయులు అవుతామని చెప్పి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఉన్నదంతా తగలెట్టి కోచింగ్ సెంటర్లో లైబ్రరీలో కాలం వెలుగుతుంటే ఈరోజు పిడుగులాంటి నిజాన్ని ఈరోజు తీసుకొచ్చారు. మెగా డిఎస్ అని చెప్పి బొచ్చగారు చెప్పారు. జగనన్న అయితే ఒకే ఏకంగా 23,000 ఉద్యోగాలు భర్తీ అని చెప్పాడు. 5 ఏళ్ళు అవుతా ఉంటే తీరా కేవలం 6,100 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది, ఈరోజు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం 6,000 ఉద్యోగాలు ఏం మూలన సరిపోతుందని చెప్పి ఈరోజు బొత్సగారిని అడుగుతున్నాం, జగన్ గారిని అడుగుతున్నాం. ఈరోజు 8 జిల్లాల్లో హెచ్జిటి పోస్టులు 0. అంతేకాదు ఈ అనంతపురం జిల్లాలో 4.5 ఏళ్ళు ఎదురు చూస్తే 4 ఉద్యోగాలు పట్టుమని. అందుకనే ఇది అన్యాయం. అయ్యా జగనన్న, ఇప్పటికైనా మీకు టైం ఇస్తున్నాం, దాన్ని సరి చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చే రోజు నాటికి 25,000 అంటే సరిగ్గా 25,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే సరే, లేదంటే మాత్రం ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని గంగలో కలపడం ఖాయం. ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క ఊపిడిలో కలిసిపోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనంతపురంలో గడియారం సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే అన్ని జిల్లాల్లో ఇదే కార్యక్రమం చేసి చివరగా విజయవాడలో వేలాదిగా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. Hey!
మేము గత 4 ఏళ్ల ముందు 5 ఏళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తామని ఆ అభ్యర్థనను నమ్మి మేము సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అధికారంలోకి తెచ్చుకోవడానికి మేము కృషి చేశాం కూడా. కాకపోతే 5 ఏళ్ల నుంచి కడుపు కాల్చుకొని మార్చుకొని తల్లిదండ్రులతో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు సరిపోక మేము ఏం చేయలేదు తెలియక కడుపులు కాల్చుకొని మేమంతా కూర్చొని చదువుకున్నాం. దాదాపు 5 ఏళ్ల నుంచి మా పరిస్థితి చాలా అగోచరమైంది. ఇదో వదులుతారని వెయిట్ చేసినాం. కాకపోతే ఈ 5 ఏళ్ల నుంచి మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఈరోజు కోల్పోయాం సార్. 4,000 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు మాకు మెగా డిఎస్సీ విషయంలో. ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి కేవలం 4,000 ఉద్యోగాలు మాత్రమే కేటాయించారు మాకు. అనంతపురం జిల్లా కేవలం 4 అని చెప్పారు సార్. మీరు వచ్చినటువంటి నోటిఫికేషన్లో దాదాపు 8 జిల్లాలకు 0 డిఎస్సీని ప్రకటించారు సార్. ఆలోచించండి ఒకసారి. మెగా డిఎస్సీ అంటే మేము రాజన్న అనుకున్నాం, ఇప్పుడు తగా డిఎస్సీ అంటే జగన్ అన్న అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఈ 5 ఏళ్లలో మీరు ఎన్ని బటన్లు నొక్కారో ఏమో మాకు తెలీదు, మాకు తెలీదు, మీకు తెలీదు. ఈ 5 ఏళ్లలో మీరు నొక్కారు చాలా బటన్లు. డిఎస్సీ అనేటువంటి బటన్ అయితే మీరు నొక్కలేదు, మాకు ఉంది సార్ బటన్. ఆలోచించండి ఒకసారి. మేమంతా కూడా 10 లక్షల మంది ఉన్నాం నిరుద్యోగ యువత అంతా కూడా. కనీసం ఒక్కొక్కరు 5 మందిని ప్రభావితం చేసిన 50 లక్షల ఓట్లతో సార్ మీరు తక్షణమే 25,000 డిఎస్సీ పోస్టులు రిలీజ్ చేయకోకుంటే మాకు ఉంది బటన్, ముందుందే రిటర్న్. ఇదే నినాదంతో ముందుకెళ్తాం, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఒక నిరుద్యోగుల యొక్క కడుపాత్రం మేము ఇలా చించుకోవాల్సి వస్తుంది. రోడ్ల మీదకి వచ్చాం, మా పరిస్థితి ఏం ధిక్కారంగా బాగాలేదు. సో ఖచ్చితంగా సార్ ప్రకటించాలి మా ఆవేదన. ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని ప్లీజ్ సార్. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, 25,000 పోస్టులతో డిఎస్సీ వదలండి ప్లీజ్. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ కండక్ట్ చేయండి సార్. మేము కొత్తగా అడగలేదు, మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోండి అని మేము అడుగుతున్నాం. కడుపు కోతతో వస్తున్న మాటలు సార్ ఇవి. మేము ఒక పూట తినక చాలా కష్టలు పడి పస్తులుండి మేము ఇన్నాళ్ళుగా చదువుకుంటూ వచ్చాం. అనంతపురం జిల్లాకి కేవలం 4 పోస్టులు. ఏం సార్ మేము ఒక్కసారి అర్థం చేసుకోండి.